హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఈ శారీని చూపిస్తాను చూడండి. ఎమరాల్డ్ పచ్చకి నిండు కలరు బ్లూ కలర్ బార్డర్ అనమాట. ఈ శారీ నాకు చాలా స్పెషలు. అయితే ఈ శారీని రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట. దీన్ని రీమోడలింగ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నాను అనేది వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఈ శారీ అయితే నాకు చాలా స్పెషల్ అనమాట. ఓకేనా? వీడియో కంటిన్యూ అవుద్ది, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే ఈ శారీని బార్డర్ వరకు కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఫస్ట్ ఈ శారీని చూడండి, కలర్ కాంబినేషన్ కానీ అంతా బాగుంది. కాకపోతే మనం గాజులు వేసుకున్నప్పుడు గాజులు కానీ ఏదైనా గోడ కానుకున్నప్పుడు కానీ అట్లా ఊరికే పోగులు పట్టేస్తుంది అనమాట. చూడండి, ఊరికి అట్లా చేత్తో లాగుతున్నా కూడా ఎట్లా పోగులు వచ్చేస్తుందో ఇంకా అట్లా వచ్చేస్తుంది. అట్లా కట్టుకున్న కొంచెం సేపటికే ముడుచుకుపోయినట్టుగా అట్లా అయిపోయింది అనమాట. కింద బార్డర్ చూస్తే నాకు నచ్చింది. పైన శారీ అంతానేమో అట్లా ఊరికే పోగులు పోతుంది అనమాట. దీన్ని ఎందుకు రీమోడలింగ్ చేయాలనుకుంటున్నానంటే, చెప్పాను కదా నాకు చాలా స్పెషల్ అని. మా వారికి అసలు షాపింగ్ చేయటమే తెలీదు. అంటే వారికి కావాల్సిన బట్టలు కూడా నేనే తెస్తానన్నమాట. అలాంటిది నా కోసం ప్రేమగా నాకు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి ఫస్ట్ టైం అనమాట ఆయన షాపింగ్ చేయటం. నా కోసం ప్రేమగా ఈ శారీ తీసుకొచ్చారు. ఇదేమో ఒక్కసారి కట్టుకోగానే ఇంక అట్లా ముడుచుకుపోయినట్టుగా అట్లా అయిపోయిందనమాట. ఇంకా వారు అంత ప్రేమగా తెచ్చారు కదా, దీన్ని ఎందుకు మళ్ళీ రీమోడలింగ్ చేసి మనం మంచిగా సెట్ చేసుకోకూడదు, ఇట్లా గుర్తుగా దాచుకోవడానికి కూడా ఉంటుంది కదా అన్నట్టుగా సేమ్ ఇదే కలర్ దొరికిద్దేమోనని నేను చాలా రోజుల నుంచి ఎతుకుతున్నాను అనమాట. కానీ నాకు ఎక్కడా దొరకలేదు. ఎక్కడన్నా కొంచెం కుడియడంగా ఇట్లా కలర్ దొరికినా కూడా ఆ టైంలో నాకు ఆ క్లాత్ నచ్చకపోవటమో లేకపోతే ఎందుకనో సేమ్ అదే కలర్ అయితే మాత్రం నాకు దొరకలేదు. ఇంక ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది టమాటా కలర్ లాగా అట్లా ఉంది, వీడియోలో మాత్రం పింక్ లాగా కనిపిస్తుంది. అయితే ఇంక ఈ కలర్ తీసుకున్నాను. ఇంకా శారీ అంతా ఫస్ట్ అయితే చూశాను అనమాట. అంటే కొంచెం చిన్న బార్డర్ వేద్దామా లేకపోతే పూర్తిగా మొత్తం వేద్దామా, ఎలా వేస్తే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ అయితే 1-2 సార్లు చూసుకున్నాను. ఎలా వేస్తే బాగుంటుంది అని. అంటే నేను ఇట్లా ఊహించుకున్నాను అనమాట. సింపుల్గా కింద బార్డర్ వరకు వేస్తే కొంచెం మోటుగా ఉంటుందేమో, అంటే వెనకటి చీరల్లాగా అట్లా అనిపించింది. అందుకని చెప్పి ఫుల్ బార్డర్ ఎంతైతే ఉందో అంత మొత్తం కట్ చేసుకున్నాను. కింద వైపు బార్డరు, పై బార్డర్ కూడా అట్లాగే కట్ చేశాను అనమాట. ఇంక ఈ బార్డర్లు 2 సైడ్లు కట్ చేసిన తర్వాత ఇంక ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా, అంటే మిగిలిన క్లాత్, ఆ క్లాత్ను కూడా పడేయకుండా ఏదన్నా చేద్దాము అన్నట్టుగా ఇంకా అది కూడా పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇంక ఈ 2 పై బార్డరు కింద బార్డరు 2 కట్ చేసిన తర్వాత మనకి పళ్ళులో ఇంకా క్లాత్ ఉందన్నమాట. దీన్ని కూడా ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. శారీని మనం రీమోడలింగ్ చేసాం కదా, అట్లాగే మనం తీసుకున్న ఈ టమాటా కలర్ శారీకి బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ శారీ కాబట్టి దానికి కూడా హ్యాండ్స్కి అది చెంగులో ఈ క్లాత్ మిగిలింది కదా, దీన్ని బ్లౌజ్ హ్యాండ్స్కి వేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాను. ఇంక ఈ క్లాత్ అయితే పక్కన పెట్టాను అనమాట. దాంతో కూడా ఏదన్నా చేద్దాము అన్నట్టుగా. అయితే ఇంకా బార్డరు మనకి శారీ ప్లెయిన్ శారీ కాబట్టి తిరగా బార్లా చూసుకొని ఇంకా కింద బార్డర్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. పళ్ళు నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇది ప్లెయిన్ శారీ కాబట్టి 6.5 మీటర్ వచ్చింది. నేను ఏ శారీ అయితే కట్ చేశానో అదైతే 6 ఉంది. అందుకని చెప్పేసి మనకి ఏదైనా కొంచెం ఆ బార్డర్ ఏదైతే ఉందో అది కొంచెం పొడవు తగ్గినా కూడా మనకి కట్టు చెంగులో ఉంటుంది అన్నట్టుగా, కింద ఫాల్ దగ్గర ఉంటుంది అన్నట్టుగా నేను పౌంట్ చెంగు నుంచి మొదలుపెట్టాను అనమాట కుట్టడం. ఇంకా అలా 2 సైడ్ల ఈ బార్డర్ అయితే కుడతా ఉన్నాను. అయితే ఇది ఇట్లా నేను శారీస్ని రీమోడలింగ్ చేయడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. నేను చాలాసార్లు ఇట్లా చేసుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఏదన్నా మనకి మెమరబుల్గా ఉన్న శారీస్ 1-2 సార్లు కట్టుకోగానే పాడైపోయినాయి అనుకోండి, అవి అలా పక్కన పడేయకూడదు. పడేయకుండా మనం ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఎప్పటికప్పుడు నేను ఇట్లా రీయూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇట్లా లేస్ అదే మనకి బోర్డర్ లాంటివి కాకపోయినా ఏ శారీకైనా సరే దానికి తగ్గట్టుగా ఎలా చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాను. నాకు ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు అనమాట.
ఏదైనా సరే నాకు నచ్చింది, ఆ శారీ చాలా గుర్తుగా దాచుకున్నాను, ఒకసారి రెండుసార్లు కట్టుకోగానే పాడైపోయింది అని నాకు అనిపించిందంటే మాత్రం అది ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి దానికి తగ్గట్టుగా ఇట్లా మార్చుకుంటూ ఉంటానన్నమాట. టైలరింగ్ నేర్చుకుంటే ఎన్ని బెనిఫిట్సోనండి. అసలు చదువుకున్న వాళ్ళకైనా చదువుకోని వాళ్ళకైనా ప్రతి ఒక్కళ్ళకి టైలరింగ్ వచ్చి ఉండాలి. ఎందుకంటే టైలరింగ్ నేర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అంటే జాబులు చేస్తారు, వాళ్ళకి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు, ఎందుకంటే శాలరీ వస్తుంది కాబట్టి. అయినా సరే తన సొంత బ్లౌజులు ఖాళీ ఉన్నప్పుడు కుట్టుకోవచ్చు, వాళ్ళ పిల్లలే కానీ ఏదైనా కానీ ఉపయోగపడిద్ది కదా నేర్చుకుంటే టైలరింగు. అదే నాకులాగా చదువుకొని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇదే వృత్తిలాగా ఎంచుకోవచ్చు. మంచి మంచి మోడల్స్ కుట్టడము, మన ఇంట్లో వాళ్ళవి కుట్టుకోవచ్చు, బయట వాళ్ళవి కుట్టుకోవచ్చు. ఆదాయానికి ఆదాయము, మనలో ఉన్న టాలెంట్ అనేది బయటపడతా ఉంటుంది అనమాట. మనం ఇట్లా ఆలోచించే కొందికి బోలెడన్ని ఐడియాస్ వస్తాయి. ఏ ఏ మోడల్ని ఎలా పెడితే బాగుంటుంది, ఏ శారీకి ఎలాంటి బ్లౌజ్ కుడితే బాగుంటుందని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ మనం కొత్త కొత్త ఐడియాస్తో ముందుకెళ్ళాం అనుకోండి, మనకి మంచి పేరు వచ్చింది టైలరింగ్లో. అలాగే మనకి మంచి అనుభవం కూడా వస్తుంది అనమాట. మనం చేసే పని ఏదైనా సరే మన టాలెంట్ అనేది కూడా చూయించుకునే అవకాశం వస్తుంది. అందులోనూ ఇప్పుడు ఈ టైలరింగ్ కొన్న డిమాండు నాకు తెలిసి ఇంకా దేనికి లేదు. మనకి శారీ ఎంత ఖర్చు అవుతుందో బ్లౌజుకి కూడా అంతే ఖర్చు పెడుతున్నారు. మోడల్ పెట్టించుకోవడంలో కానీ, వర్కులు చేయించుకోవడంలో కానీ మనందరికీ తెలిసిన విషయమే, అయినా కూడా చెప్తున్నాను. అంత డిమాండ్ ఉందన్నమాట టైలరింగ్కి. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళకి వచ్చి ఉండాలి. అది బయట వాళ్ళకి కుట్టడానికైనా, వాళ్ళ సొంతవి కుట్టుకోవడానికైనా టైలరింగ్ వచ్చి ఉండాలి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను నా అనుభవంతో తెలుసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి రావాలి, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని ఉండాలి. దేనికైనా ఉపయోగపడుద్ది. ఇప్పుడు మనకి అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదు కదా. టైలరింగ్ ఒక్కటి నేర్చుకున్నాము అంటే మనం ఎలాంటి సమస్యలనైనా ఫేస్ చేయగలగటానికి మనకు ఒక దారిలాగా, మనకి అదే పెద్ద ఆయుధంలాగా పనిచేసిద్ది అనమాట. ఒకప్పుడు ఈ టైలరింగ్ వల్లే నాకు చాలా అవసరాలు తీర్చుకోగలిగాను. ప్రతిదీ మనకి కావాల్సినవి ఏదైనా సరే సాధించుకోవాలి, కొనుక్కోవాలి అని అంటే చదువుతో పనే ఉంది. చదువు రాలేదనుకోండి, మనకు చదువుకునే అవకాశం రాలేదు, అయినా సరే వెనకడుగు వేయకుండా టైలరింగ్ ఒకటి నేర్చుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఏది కొనాలన్నా టైలరింగ్ నేర్చుకొని ఉంటే మనకి ఎంతో ఉపయోగపడిద్ది అనమాట. మనం ఎంతో కొంత మనీ పక్కన దాచుకోవాలి పిల్లల కోసం అంటే టైలరింగ్ వచ్చి ఉంటే ఎట్లయినా సరే మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఇదంతా నేను చదువుకొని వాళ్ళ గురించి చెప్తున్నానండి, చదువుకొని జాబులు చేసే వాళ్ళ గురించి కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా నేర్చుకుంటే వాళ్ళ సొంత బ్లౌజులు కుట్టుకోవచ్చు. అదే చదువుకొని వాళ్ళు అనుకోండి, చదువుకునే అవకాశం లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, అట్లాగే పొలం పనులు చేయలేని వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళకి ఈ టైలరింగ్ అనేది చాలా ఉపయోగపడిద్ది అని చెప్తున్నాను. నేను చెప్పిన విధానం నాకు సరిగ్గా రాలేదేమో కానీ చెప్పింది అయితే నేను కరెక్టే, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. లేదండి, సింపుల్. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది నా ఉద్దేశం అనమాట. చదువుకున్న వాళ్ళు జాబులు చేస్తారు, చదువుకొని వాళ్ళు పొలం పనులకు వెళ్ళలేని వాళ్ళు ఇదని కాదు. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఇది డిమాండ్లో ఉంది కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను. కానీ ఇది కాకపోయినా ఏదో ఒక విద్య, వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక విద్య వచ్చే ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఎవరి మీద ఆధారపడద్దు అనేది నా ఉద్దేశం అనమాట. ఓకేనా అండి. ఫైనల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంది. నచ్చితే లైక్ చేయండి.